మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా జెడ్ బజార్, జెడ్ పే ఈ యాప్లో మనం ఎటువంటి ప్యాకేజ్ అంటే ఎటువంటి సబ్స్క్రిప్షన్ తీసుకునే పని లేకుండా మనం ఏ విధంగా ఇందులో ప్రతిరోజు కూడా 5,000 నుంచి 10,000 రూపాయల వరకు ఇంకా మనలో సత్తా ఉంటే ఇంకా ఎక్కువగా కూడా సంపాదించేటటువంటి మార్గం ఒకటి ఉంది. ఆ మార్గం గురించే నేను ఈరోజు మీ ముందుకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయవద్దండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ సైడ్ ఇక్కడ కనబడుతుంది చూడండి, మనకి ఇన్సూరెన్స్ సర్వీసెస్. జెడ్ పేలో ఎవరైనా సరే ఫ్రీ యూజర్ అయినా సరే, అంటే ఎలాంటి సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ తీసుకోకుండా కూడా మనం ఎర్న్ చేసుకునేటటువంటి ఫెసిలిటీ ఇక్కడ ఇన్సూరెన్స్ రూపంలో వచ్చింది. వెహికల్ ఇన్సూరెన్స్ సెల్ఫ్గా మన ఐడిలో నుంచి ఫ్రీ మెంబర్ అయినా సరే, గుర్తుపెట్టుకోండి ఇక్కడ మరలా చెప్తున్నా, ఫ్రీ యూజర్ అయినా సరే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనందరం సంపాదించుకోవచ్చు అంటే హ్యాపీ కదా. సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు సంపాదించుకోవచ్చు, సబ్స్క్రిప్షన్ తీసుకోనటువంటి వాళ్ళు కూడా సంపాదించవచ్చు. అదే వెహికల్ ఇన్సూరెన్స్ సర్వీస్. ఆ సర్వీస్ ద్వారా మన ఐడి నుంచి సెల్ఫ్గా 5% రావడం జరుగుతుంది. దానితో పాటు లెవెల్ ఇన్కమ్ మన కింద 20 లెవెల్స్ మీద కూడా మనం ఇన్కమ్ సంపాదించేటటువంటి అవకాశం ఉంది. అసలు అది ఏ విధంగా చేయాలి ఏంటి మనకి క్లియర్గా ఆ తర్వాత ప్రాసెస్ వీడియో కూడా ఉంటుంది. దీంతో పాటు ఆ ప్రాసెస్ వీడియో కూడా ఉంటుంది, మొత్తం చూడండి. అయితే లెవెల్ ఇన్కమ్ ద్వారా సెల్ఫ్గా 5% వస్తుంది, రైట్. లెవెల్ ఇన్కమ్ ద్వారా 20 లెవెల్స్ మీద మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ ఫస్ట్ లెవెల్ నుంచి 1% వస్తుంది. ఇక రెండో లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 0.1052%, అంటే టోటల్గా 20 లెవెల్స్ మీద కలిపి మనకి 3% వస్తుంది. అంటే టోటల్గా ఓవరాల్గా మన సెల్ఫ్గా కావచ్చు లేదా టీమ్ 20 లెవెల్స్ నుంచి కావచ్చు మనకి 8% కమిషన్ వస్తుంది. ఈ రకంగా ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా కూడా మనం సంపాదించుకోవచ్చు. రండి ఇప్పుడు ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళి మనం ఒక్కసారి ఏ విధంగా ఇన్సూరెన్స్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి మన యొక్క వెహికల్కి అనేది, మన ఐడి నుంచి ఏ విధంగా చేయాలి అనే ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూద్దాం. అంటే ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ ద్వారా మీకు తెలియజేస్తా, ఆ తర్వాత మరలా కలుద్దాం. జెడ్ బజార్, జెడ్ పే వాళ్ళు లాంచ్ చేసినటువంటి కొత్త సర్వీసుల్లో ఒకటైనటువంటి ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్ ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు తెలియజేయబోతున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. అయితే ముందుగా చెప్తున్నాను, జెడ్ పేలో కొత్త సర్వీసులు లాంచ్ అయినాయి. మొత్తం ఇప్పుడు 6 సర్వీసులు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చాలా జెన్యూన్గా ఉన్నటువంటి ఈ జెడ్ పే కంపెనీలో జాయిన్ అవ్వండి, బాగా సంపాదించుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఇన్సూరెన్స్లో ఎలాంటి లిమిట్ లేదు. వెహికల్ ఇన్సూరెన్స్ మీరు ఎన్నైనా కట్టుకోవచ్చు, ఎంతైనా పే చేసుకోవచ్చు. హ్యాపీగా మంత్లీ 5% సెల్ఫ్ కమిషన్ ఉంటుంది. దానితో పాటు 20 లెవెల్స్ టీమ్ నుంచి కూడా కమిషన్ ఉంటుంది. మనం అసలు ఆ ఇన్సూరెన్స్ని ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి ఏంటి ప్రతి ఒక్కటి వివరంగా చెప్తాను. ముందుగా దానికోసం జెడ్ పే యాప్ ఓపెన్ చేయండి. జెడ్ పే యాప్ ఓపెన్ చేస్తున్నాను. జెడ్ పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను. రీఫ్రెష్ చేసి ఇక్కడ పైకి స్క్రోల్ చేసుకుంటే ఇన్సూరెన్స్ సర్వీసెస్ అని ఉంది కదా, ఇన్సూరెన్స్ సర్వీసెస్. ఇక్కడ ఇన్సూరెన్స్ అని ఉంది, ఇన్సూరెన్స్ పైన క్లిక్ చేయండి. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీ ఓపెన్ అయిపోతుంది. ఇన్సూరెన్స్ పాలసీ ఆప్షన్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీరు చూజ్ యువర్ ఇన్సూరెన్స్ టైప్ అన్నారు. రెన్యూ ఎగ్జిస్టింగ్ పాలసీ అయితే ఒకవేళ మీరు రెన్యూ చేసుకోవాలంటే రెన్యూ క్లిక్ చేయండి. అప్లై ఫర్ న్యూ పాలసీ అంటే అప్లై ఫర్ న్యూ పాలసీ పైన క్లిక్ చేయండి. నేను రెన్యూ పైన అలా ఉంచేస్తాను. కంటిన్యూ టు వాట్సాప్ అని క్లిక్ చేసామనుకోండి, మన వాట్సాప్ ఏదైతే ఉందో ఆ వాట్సాప్కి అంటే కంపెనీ కస్టమర్ సపోర్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాట్సాప్ వెళ్ళిపోతుంది. వాట్సాప్ వెళ్ళిన తర్వాత మనకు ఒక మెసేజ్ వస్తుంది, వెల్కమ్ టు జెడ్ పే ఇన్సూరెన్స్ అని ఆ రకమైనటువంటి మెసేజ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ అని చూశారు కదా.
ఈ రకంగా ఇక్కడ చూసినట్లుగా మెసేజ్ రావటం జరుగుతుంది. ఈ మెసేజ్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే ఇన్సూరెన్స్ మీరు అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి కొటేషన్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, వీళ్ళు అడిగినవన్నీ కూడా ఇదే నెంబర్కి ఇమీడియట్గా షేర్ చేయాలి. ఫస్ట్ అడిగినటువంటిది ఏంటి? రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ప్రీవియస్ ఇన్సూరెన్స్ కాపీ, ఈ రెండు అడిగారు. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్నటువంటి ఇన్సూరెన్స్ సర్టిఫికెట్, ప్రీవియస్ సర్టిఫికేషన్ కాపీ ఏదైతే ఉందో అది నేను పంపించేస్తాను. ఇవిగోండి ఈ రెండు సెలెక్ట్ చేశాను, ఈ రెండు పంపించేశాను వాట్సాప్లో. ఈ రకంగా పంపించిన తర్వాత మన కంపెనీ వాళ్ళు చూసిన తర్వాత ఆ నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అనేది వీళ్ళే గైడ్ చేస్తారన్నమాట. మనకి ఆ అప్లికేషన్, ఇన్సూరెన్స్ అప్లికేషన్ ఉంటే దానిలో ఏమైనా తప్పులు పోతాయేమో, ఎలా ఫిలప్ చేయాలి, ఇలాంటి టెన్షన్ ఏం అవసరం లేదనమాట. హ్యాపీగా మనం ఏదైతే ఇక్కడ సర్టిఫికేట్ పంపిస్తామో ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఆ తర్వాత కంపెనీ వాళ్ళు మనకి ఆ తర్వాత మనం చేయవలసింది ఏంటి, తర్వాత ప్రొసీడింగ్ జరగాలంటే మనం ఏమేం చేయాలి అనే రిస్ట్రిక్షన్స్ అన్నీ ఇస్తారు. చూడండి ఇక్కడ ఓకే వెయిట్ అని పంపించారు. తర్వాత మన ప్రీమియం బ్రేకప్ డీటెయిల్స్, ఆ తర్వాత మనం కట్టవలసినటువంటి అమౌంట్, ఇప్పుడు చూడండి ఫైనల్ ప్రీమియం ఎంత కట్టాలి అనే డీటెయిల్స్ ఇచ్చారు. అలా ఇచ్చిన తర్వాత మీరేం చేయాలంటే ఓకే అని టైప్ చేయండి. ఓకే సార్ అని టైప్ చేయండి, సెండ్ చేసేయండి. ఎప్పుడైతే మనం మెసేజ్ ఓకే సార్ అని టైప్ చేసి సెండ్ చేసామో ఆ తర్వాత మనం పంపించాల్సినటువంటి డీటెయిల్స్ ఇంకేమైనా కావాలి అంటే వాళ్ళు పంపిస్తారు. చూడండి, షేర్ డీటెయిల్స్ ఆఫ్ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్, నామినీ నేమ్, నామినీ డేట్ ఆఫ్ బర్త్, రిలేషన్ విత్ ఓనర్, మొబైల్ నెంబర్, ఇవన్నీ అడిగారు. ఇక్కడ నేను ఏదైతే వెహికల్కి సంబంధించి పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉందో ఆ రెండు కూడా నేను డీటెయిల్స్ పంపిస్తున్నాను. చూడండి, పాన్ కార్డు, ఆధార్ కార్డు పంపించేస్తున్నాను. పంపించిన తర్వాత వీళ్ళ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి కదా, రిలేషన్ విత్, ఇవన్నీ కూడా నేను టైప్ చేసి ఈ రకంగా పాన్ కార్డు, ఆధార్ కార్డు పంపించాను. నామినీ నేమ్ ఉంది కదా, నామినీ నేమ్ పెట్టాను. నామినీ డేట్ ఆఫ్ బర్త్ కూడా పంపించాను. తర్వాత రిలేషన్ విత్ ఓనర్, ఆ ఓనర్కి రిలేషన్ ఏంటి అనేది కూడా టైప్ చేశాను. మొబైల్ నెంబర్ కూడా టైప్ చేశాను. ఈ రకంగా టైప్ చేసిన తర్వాత కంపెనీ వాళ్ళు నెక్స్ట్ ప్రొసీడింగ్ ఏంటి అనేది మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే వెయిట్ 5 minutes అన్నారు. ఆ 5 minutes తర్వాత మనకి డీటెయిల్స్ వాళ్ళు పంపిస్తారనమాట. ఓకే వెయిట్ 5 minutes అన్న తర్వాత మనం పంపించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి కదా, పాన్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, మనం పంపినటువంటి నామినీ నేము, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేస్తారనమాట. చెక్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ యొక్క చేయవలసినటువంటి లింక్ అంటే 1269 ఎంతో పెట్టారు కదా, మనం ఆ పేమెంట్ చేయవలసినటువంటి లింక్ లేదా గూగుల్ పే ఆర్ ఫోన్పే నెంబర్ ఏదైతే ఉందో దాని నుంచి మీరు పేమెంట్ చేయవచ్చు. చూడండి, 1269 రూపాయలు. ఈ 1269 రూపాయలకి మనం ఈ 2-wheeler ఇన్సూరెన్స్ ఏదైతే లింక్ ఉందో policybazaar.com, ఆ లింక్ లేదా ఈ గూగుల్ పే, ఫోన్పే నుంచి అయినా చేయొచ్చు. సపోజ్ ఈ లింక్ అనుకోండి, ఈ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పాలసీ బజార్ యొక్క పేమెంట్, ఇదిగోండి, ఎవర్ పాలసీ ఈజ్ సక్సెస్ఫుల్లీ బుక్డ్ అని వస్తుంది. టూ-వీలర్ ఇన్సూరెన్స్ ఈ రకంగా పేమెంట్ గేట్వే అనేది ప్రీమియంలోకి వెళ్ళిపోతుంది. ఆ ప్రీమియంలోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్, లేదా అది అర్థం కాకపోతే ఈ గూగుల్ పే, ఫోన్పే నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. గూగుల్ పే నుంచి కానీ ఫోన్పే నుంచి కానీ టైప్ చేసి ఆ తర్వాత నేను పేమెంట్ కంపెనీకి, అదే గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఉంది కదా, దీనికి పేమెంట్ పంపించి ఆ స్క్రీన్ షాట్ పెట్టేసి నేను మీకు మరలా వస్తాను. పేమెంట్ అయిపోయిన తర్వాత పేమెంట్ మనం ఎప్పుడైతే చేస్తామో ఆ తర్వాత స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ షాట్ని సెండ్ చేసేయండి. 1269 రూపాయలు సెండ్ చేసిన తర్వాత పాలసీ బజార్ ఏదైతే ఉందో ఆ పాలసీ బజార్కి మనం సెండ్ చేసిన తర్వాత కంపెనీ వాళ్ళు మన యొక్క పాలసీ డీటెయిల్స్ని ఫార్వర్డ్ చేస్తారు అనమాట. అంటే మన యొక్క పాలసీని అప్లై చేస్తారు కస్టమర్ సపోర్ట్ వాళ్ళు. ఆ తర్వాత మనకి పీడిఎఫ్ వస్తుంది. ఆ పీడిఎఫ్ పాలసీ అనేది చూడండి, పాలసీ కాపీ అనేది మనకి ఓపెన్ చేసి ఈ రకంగా చూసుకోవచ్చు. మన యొక్క పాలసీ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏదైతే పే చేసామో ఆ పాలసీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకి రావటం జరిగింది. ఈ రకంగా మనం ఇన్సూరెన్స్ని చాలా ఈజీగా పే చేయవచ్చు, చూసుకోవచ్చు. ఆ తర్వాత కంపెనీ దగ్గర నుంచి
Thank you for using JetPay Insurance Services. We look forward to serving you again. If you have any suggestions on how we can improve our service, please let us know. కంపెనీ దగ్గర నుంచి ఈ మెసేజ్ కూడా వస్తుంది. ఎప్పుడైతే మనం పే చేస్తామో మనకి పే చేసినటువంటి ఇన్సూరెన్స్ యొక్క కాపీ, మన వెహికల్కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కాపీ కూడా మనకు వస్తుంది. ఆ తర్వాత థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ సర్వీసెస్ అని జెడ్పే నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఈ విధంగా మనం ఇన్సూరెన్స్ అనేది చాలా ఈజీగా పే చేయొచ్చండి. మనం ఎక్కడా కూడా అప్లికేషన్ ఫిలప్ చేయాల్సినటువంటి పని, తప్పు ఫిలప్ చేసామనేటటువంటి టెన్షన్ కానీ మరొకటి లేకుండా చాలా ఈజీ వేలో ఈ రకంగా మనం ఇన్సూరెన్స్ పే చేయొచ్చు. మీ దగ్గర చాలా వెహికల్స్ ఉన్నాయనుకోండి, మీకు తెలిసిన వాళ్ళవి కూడా, అవి కూడా మీరు పే చేసి క్యాష్ బ్యాక్ 5% అనేది సంపాదించుకోవచ్చు. ఈ రకంగా జెడ్పేలో ఒక్కొక్క సర్వీస్ గురించి రాబోయే రోజుల్లో మొత్తం అన్ని వివరాలతోటి వీడియోస్ చేస్తూనే ఉంటాను. జెడ్పేలో ఇంకా చాలా రకాలైనటువంటి సర్వీసులు వస్తూ ఉన్నాయి. మన హెల్త్ పరంగా కూడా ఉపయోగపడే ప్రొడక్ట్స్ కూడా తీసుకొస్తుంది కంపెనీ. కాబట్టి ఎవరూ మిస్ చేసుకోవద్దు. మంచి కంపెనీ, లీగల్గా ఉన్నటువంటి కంపెనీలో మనందరం వర్క్ చేసుకోవచ్చు. ఇంతవరకు ఏ కంపెనీ కూడా ఇన్సూరెన్స్ సర్వీస్ అనేది తీసుకురాల. మొట్టమొదటి కంపెనీ జెడ్పే. కాబట్టి ప్రతి ఒక్కరూ జెడ్పేలో వర్క్ చేసుకోండి. మంచి మంచి సర్వీసులతోటి క్యాష్ బ్యాక్ పొందండి. చూశారు కదా, వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్సూరెన్స్ అనేది చాలా ఈజీగా చేయవచ్చు. ఎయిదర్ ఫ్రీ మెంబర్ ఆర్ పెయిడ్ సబ్స్క్రైబర్ కూడా, సబ్స్క్రిప్షన్ తీసుకున్నటువంటి వ్యక్తి కూడా. ప్రతి ఒక్కరూ ఇందులో బాగా సంపాదించుకోవచ్చు, ఎక్కువగా సంపాదించుకోవచ్చు. అంత మంచి ఫెసిలిటీ మనకు కల్పించింది. మరి ఇలాంటి ఫెసిలిటీని ఎందుకు వదులుకోవాలి మనందరం కూడా? అర్థమైంది కదా, నేను చెప్పాల్సింది ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దాన్, జై హింద్.